నాకైతే పన్నీర్ అంటే అంత ఇష్టం ఉండదు. ఇంకెందుకో నాకు మిల్క్ ప్రొడక్ట్స్ అంటేనే నచ్చదు. ఇంకా నేను తినా అని ఇంట్లో చేయకుండా ఉండలేం కదా. ఇంకా మా వాడికి అయితే ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ పెడదామని అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే నేను పన్నీర్ ముక్కల్ని నెయ్యిలో అయితే మంచిగా వేయించుకున్నాను. కొంచెం ఉప్పు కారం వేసాను, టేస్ట్ బాగుంటుందని. బాగానే ఉందనుకోండి టేస్ట్ అయితే. ఇంకా ఆ తర్వాత అదే గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా క్యారెట్, టమాటో ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి, ఇంకా అలాగే సరిపడినంత కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే మనం అన్నం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా అన్నం మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా పన్నీర్ ముక్కలను అయితే వేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం ధనియాల పొడి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మనకైతే వేడి వేడి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నాకైతే టేస్ట్ బాగానే అనిపించింది. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే నచ్చింది అనుకోండి, ఎందుకంటే నేనే చేశాను కదా. మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.